ప్రియమైన దేవుని వారలారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. మనుష్య కుమారుడు తాను తిరిగి ఏ విధంగా వస్తాడో యేసు ఇక్కడ వివరిస్తున్నాడు ప్రియులారా. అనుకోని గడియలో ఆయన వస్తాడు, తీర్పరిగా వస్తాడు ప్రియులారా. నోవహు దినములో మనుషులు జలప్రలయం వలన నాశనమైన రీతిగా క్రీస్తు రెండవ రాకడలో దుష్టులు శిక్ష అనుభవించి నాశనం అవుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం అనుకున్న గడియలు అంటే మనం మెలకువగా ఉండాలని చెబుతున్నాడు ప్రియులారా. ఆయన రాక దొంగ ఎలాగైతే వస్తాడో అదే రీతిగా మనకు తెలియని సమయంలో ఆయన వస్తాడు ప్రియులారా. కాబట్టి బుద్ధిగల కన్యకల వల్లే మనం సిద్ధపడాలి. పెండ్లి కుమారుడు తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి లోకానికి వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండాలి ప్రియులారా. ఆ జలప్రలయం ఎలా వచ్చిందో అనుకోకుండా